మాట చెలవిస్తూ ఉంటుందనంటే, యేసుక్రీస్తు జననం విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు. ఇక్కడ ప్రదానము అనేది చాలా మటుకు తెలంగాణలో ముందు నుంచి తెలిసిన మాటలే. మంచిగా చెప్పాలి తెలంగాణ భాషలో అంటే పతానం అంటారు, వాడుక భాషలో చెప్పాలి అని అంటే మేము పెళ్ళి అయితే చేసియాము కానీ ప్రదానం చేసిస్తాము అని చెప్తారండి అమ్మాయిని. ఇక్కడ అదే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంట? బత్లహేంలో జరిగింది, మన తెలంగాణలో జరగల. అక్కడ ఎవరంట? మరియా అనే కన్యక ఎవరికి ప్రదానం చేయబడి ఉంది? యోసేపునకు ప్రదానము చేయబడి ఉందండి. అప్పటికి ఇంకా వారికి పెళ్ళి కాల. తర్వాత ఏం జరిగిందంట? కాక మునుపు, చూడండి, వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. పెళ్ళికి ముందు పెళ్లి చేసుకునే పోయే అమ్మాయి గర్భము ధరించిందంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారండి? చేసుకోరు. చేసుకోక మళ్ళా ఇంకొక పని చేస్తారండి. ఏమంట? ఇక్కడ నుంచి ఒక 15-20 మంది, అక్కడ నుంచి ఒక 15-20 మంది పిలిచి పంచాయతీలు పెడతారు. కల్లోలం చేసి పడేస్తారు. ఎవరిని? అమ్మాయిని. కానీ ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఏమంట? ఆమెను అవమానపరచకుండా ఆమెను సైలెంట్గా వదిలేద్దాము అని అనుకున్నప్పుడు, చూడండి ఆ మాట తర్వాత వచనము, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఎలా గర్భము ధరించింది అంట? ఏ మనిషి వలన కాదండి, ఏ డాక్టర్ చేసే ప్రయోగం వలన కాదండి, ఏ సైంటిస్ట్ చేసిన ప్రయోగాల వల్ల ఆమె గర్భాన్ని ధరించలేదండి. గర్భఫలం గురించి మీకు తెలుసు. పిల్లలు పుట్టాలంటే ఈ లోకములో దేవుడు ఒకవేళ కృప తలిస్తే ఓకే. చాలామంది పిల్లలు లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఎంతమంది తిరుగుతూ ఉంటున్నారు. మరి వారందరూ ఒకవేళ అది గొప్ప కార్యమే, అది ఎవరైనా చేయగలుగుతారు, నేనైనా చేయగలుగుతా, ఇంకొక ఆయన చేయగలుగుతారంటే మరి చేసేయచ్చు కదా సింపుల్గా. అది సింపుల్గా జరిగే పని కాదంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అయితే ఇక్కడ ఈ మరియను భార్యాభర్తలకు ఇద్దరికి ఇవ్వలేదండి గర్భఫలము. ఆ మరియకు మాత్రమే, ఆమె కన్యగా ఉన్నప్పుడు మాత్రమే. ఎలాగంట? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉన్నది అని దేవుని యొక్క దూత వచ్చి, ఎవరైతే యోసేపు ఆమెకు ప్రదానం చేయబడి ఆమెను వివాహము చేసుకుని పోతా ఉంటున్నాడో ఆయనకు ప్రత్యక్షమై చెప్పబడినటువంటి మాట. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి నడిపించబడ్డారు అని చెప్పాను. ఎలా నడిపించబడ్డారు? దేవుని ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన. ఈ కార్యము ఆ కార్యము సమానం అని నేను చెప్పట్లేదండి బాబు, మరి అది అనుకునేరు. అది మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము
ఆయన మూలముగా కలిగేనండి. ఇప్పుడు మేము ఈ లోకంలో ఉంటున్నాము అని అంటే మనము చెట్టును చూడగలుగుతున్నాం, పుట్టును చూడగలుగుతున్నాం, భూమిని చూడగలుగుతున్నాం, ఆకాశమును చూడగలుగుతున్నాం, నీరుని చూడగలుగుతున్నాం, ఈ లోకములో ఉన్న ప్రతి సృష్టిని చూడగలుగుతుంటున్నాం. ఈ సృష్టి అంతా ఎలా తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు అని అంటే దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసినప్పుడు ఈయన ఆ వాక్యము ఎవరి యొద్ద ఉందంట? దేవుని యొద్ద ఉంది. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. అక్కడ ఉన్న దేవుడే, దేవుని యొద్ద ఉన్న దేవుడే. 14వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా